బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రికార్డు నెలకొల్పింది. ఏకంగా 125 ప్రాజెక్టులను జాతికి అంకితం చేసింది. ఇంత విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఒక్కరోజే ప్రారంభించడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి. వీటి విలువ దాదాపు 5,000 కోట్లు. ఇందులో 28 రోడ్లు, 93 బ్రిడ్జిలు, మరో 4 ఇతర పనులున్నాయి. ఈ మౌలిక సదుపాయాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. లడఖ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు మరో 7 సరిహద్దు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల దేశం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 8.2% జీడీపీ వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపారు. 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మూలధన వ్యయం రికార్డు స్థాయిలో 16,690 కోట్లకు చేరింది. ఇక 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఖర్చు లక్ష్యాన్ని 18,700 కోట్లుగా నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగ తయారీ పెంపుపై ఫోకస్ పెట్టినట్లు మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2014లో ఈ సెక్టార్లో ప్రొడక్షన్ విలువ 46,000 కోట్లు కాగా అది ఇప్పుడు 1.51 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు సుమారు 24,000 కోట్లకు పెరిగాయి. గత 2 ఏళ్లలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా 356 ప్రాజెక్టులను ప్రారంభించింది. 2025-2026 బడ్జెట్లో ఈ సంస్థ కేటాయింపులను 6,500 కోట్ల నుంచి 7,146 కోట్లకు పెంచారు.